గురుగారు, ఉగాది రోజు పితృతర్పణాలు చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. పితృదేవతల ఆరాధన అనేది ఏంటంటే ఆఖరికి శుభకార్యాల్లో కూడా మీరు ఉపనయనం చేస్తున్నారనుకోండి, నాంది అని ఉంటుంది. మీకు ఏంటంటే కారపుస్తకాన్ని జంతికలు లాగా పెడతారు మనం హోమగుండాన్ని చుట్టూ పెట్టి, అవన్నీ నాందిలో వస్తాయి. ఆ నాంది అంటే ఏంటంటే పితృదేవతలకి ఆరాధన చేసుకుని అక్కడ పిల్లాడికి ఉపనయనం చేస్తాం. పితృదేవత ఆరాధన చేసిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేస్తాం, కన్యాదానం చేస్తాం. పితృదేవత ఆరాధన చేసిన తర్వాత గృహప్రవేశం చేస్తాం. అందుకని ఏంటంటే 2 పూటలు చేస్తుంటాం మేము. ముందు రోజు అది చేసి తర్వాత రోజు చేస్తుంటాం. ఒకసారి టైం దొరికినప్పుడు తెల్లారుజామున లేసి అది చేసేసి మళ్ళీ చేస్తుంటాం. కనుక అలాగే మీరు ఆఖరికి విడోయర్ అయినా సరే తల్లి చీరని పెట్టి, ఆవిడ విధవరాలైనా సరే ఆవిడకి నమస్కారం పెట్టి, దంపతులిద్దరూ ఆవిడ తల్లి చీర పెట్టి నమస్కారం పెట్టుకుని, నేను కన్యాదానం చేస్తున్నాను, నీ ఆశీస్సులు కావాలి అని నమస్కారం పెట్టుకుని మొదలెట్టాలి, లేకపోతే అది ఫలించదు. గురుగారు, ఉగాది రోజు దేవుడికి ఎలాంటి నైవేద్యాలు మనం సమర్పించాలంటారు? నివేదనకి మామూలుగా ఏదైనా సరే సాత్వికమైనటువంటిది అంటే అందులో ఈ మసాలాలు కారాలు దినుసులు వేసినవి కాకుండా, గుళ్ళో నివేదనలు చూస్తుంటారు కదా, అలా మీకు సాత్వికమైన పదార్థాలు ఏమైనా సరే పెట్టచ్చు. దత్తదాంపత్యంలో మటుకు మామూలుగా మనం చపాతీలు అవి కూడా పెడుతుంటారు. కానీ సాత్విక ఆరాధనకి ఏ దైవ ఆరాధనకైనా సాత్వికమైనటువంటి పెట్టాలి, శాకాహారంగానే పెట్టాలి.